జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ ఘటనకు నిరసనగా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందేలా శ్రీరాములు ఉగ్రవాదంపై ఘాటుగా స్పందించారు. దేశాన్ని విడదీసే కుట్రలకు తలవంచే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. ఉగ్రవాదాన్ని జాతీయ ఐక్యతతో సమూలంగా నిర్మూలించాలని కోరారు. అమాయకుల ప్రాణాలు బలికున్న ఈ దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భద్రతా బలగాల పోరాటానికి అఖండ మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న ఉగ్రవాది దాడి కాశ్మీర్లో జరగడం దురదృష్టకరం. ఒక 26 మంది చనిపోవడం బాధాకరం. నిజంగా కూడా వాళ్ళకి ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా జల్దీ కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. నిజంగా ఉగ్రవాదం ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్. దాన్ని ఇంకా కొన్ని సమస్యలు ప్రోత్సహిస్తున్నాయి. చాలామంది ఎన్నోసార్లు చెప్పినా కానీ పట్టించుకోకుండా జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు కేంద్ర పాలిక ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో ఆధీనం ఉన్నప్పుడు ఏ ఒక్క సంఘటన జరగలేదు. మొన్న ఉమర్ అబ్దుల్లా సీఎం కావడం తర్వాత ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. నిజంగా కూడా జమ్మూ కాశ్మీర్లో మంచి వాతావరణం ఉంటుందని చాలామంది పర్యాటకులు పోతే అక్కడ మొన్న హనీమూన్ చేసుకుని 6 రోజులు కాకముందు పోతే అక్కడ చంపేయడం, ఆ అమ్మాయి ముందు ఆయన చంపేయడం ఎంత బాధాకరం. ఒకసారి ఆలోచించాలి. నిజంగా కూడా ఒకసారి ఆలోచించండి. బట్టలు ఇప్పి నీకు జంజనం ఉందా, నీకు ముల్దారం ఉందా, నువ్వు హిందువా, నువ్వు ఖురాన్ చదువు, నీకు ఖురాన్ చదవరాకపోతే చంపేయడం అనేది ఉగ్రవాదాన్ని నిజంగా కూడా ఎంతమంది ఎవరెవరు ప్రోత్సహిస్తారో ఒకసారి భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు చెప్పింది. నిజంగా కూడా మనం అంతా ఐక్యతగా ఉండాలి, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈ ఉగ్రవాద సమస్యలని ఏరిపాయాలని ఎన్నోసార్లు చెప్తే దీన్ని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్. కానీ అదేవిధంగా కూడా మన దగ్గర కొన్ని సమస్యలు దాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి వాళ్ళని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. నిజంగా కూడా ఇవాళ భారతదేశం ఏకతాటికి ఉండి అమిత్ షా గారు ఉటావుటిన కాశ్మీర్కి పోయి దాన్ని సజ్జి పెట్టడం, అక్కడ ఉన్న హాస్పిటల్కి పోయి నిజంగా కూడా వాళ్ళకి భరోసా చేయడం. అదేవిధంగా సౌదీ నుంచి నరేంద్ర మోడీ ఉటావుతిన ఇవాళ భారతదేశం వచ్చి ఇవాళ ఏం జరుగుతుందో మొత్తం దాని మీద సమీక్షిస్తుడు. ప్రపంచ దేశ అధ్యక్షులు ఇవాళ మనకు మద్దతు ఉండడం నిజంగా కూడా వాళ్ళందరికీ సంతోష విషయం, మనకు సపోర్ట్ చేయడం. కానీ ఇట్లాంటి పేరేతాలని ఏరిపాలేసే బాధ్యత ఉంది. మన దగ్గర కూడా రోహింగ్యాలు చాలాసార్లు వచ్చారని మనం చెప్తున్నాం. రోహింగ్యాలను తరిమి కొట్టాలి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మన ప్రాంతంలోనే మన మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో కూడా రోహింగ్యాలు వీళ్ళని తరిమే బాధ్యత ప్రతి ఒక్కరిని తీసుకోవాలి. రాజకీయాలు వేరు, మన ధర్మం వేరు. మనం అందరం కలిసికట్టుగా ఉండి మన హిందుత్వం కాపాడుకోవాలి, మన భారతీయులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. మన అందరం ఏకతాటికి రావాల్సిందిగా కోరుకుంటూ నిజంగా కూడా వాళ్ళందరికీ మనసారా కోలుకోవాలని, హాస్పిటల్లో ఉన్న వారికి, ఆ పైన ఉన్న వారిని అందరి ఆ భగవంతుడు నిజంగా కుటుంబాలని కూడా నిజంగా పైన ఉన్న వాళ్ళు కాకుండా కింద ఉన్న వాళ్ళు కూడా మనం అందరం సపోర్ట్ ఉండి అదే విధంగా వాళ్ళ కుటుంబాలకు ధైర్యం రావాలని భగవంతుని కోరుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.